జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ కూడా నమస్కారం. పీడ వెరకడైంది, ఏడాది పట్టింది. మనం సుపరిపాలన సాధించుకుని ఈ ఏడాది పరిపాలనలో అనేకవంటి విజయాలను సాధించగలిగాం. ఈ సుపరిపాలన ఏదైతే ఈ రోజుని మనకి ఆంధ్ర ప్రజలకి అందుతుందో దీనికి ముఖ్య కారకుడు, మూల స్తంభం అయినటువంటి ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మనం నొక్కి వక్కానించి ప్రతి జన సైనికుడు, ప్రతి వీర మహిళ కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన చేసిన కృషి ఈ ఎన్డీఏ ప్రభుత్వంతో మనకి సమన్వయంతో కలిసి ముందుకు వెళ్ళాలి. అలాగే మనకి ఎన్డీఏ ప్రభుత్వంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి అనేక పథకాలకు కానీ మన యొక్క రాష్ట్ర స్వపరిపాలనకి, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మనకు ఉండాలి. దానికి ఉండాలి అంటే మనకు బీజేపీ మనతో ఉండాలి అని చెప్పి ఆయన చేసిన కృషి నిజంగా అమోఘమైనది, మహాద్భుతమైనది. ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషికి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సరం అయింది. అయితే ఆయన చేసిన కృషికి గాను శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనకి ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. జగన్ ప్రభుత్వం ఎన్ని అరాచకాలు చేసిందో, ఎంత అలా భయపెట్టిందో, ఇంట్లోంచి బయటికి రావడానికి కానీ సామాన్య ప్రజలను కూడా వదలకుండా వాళ్ళు చేసే దుర్మార్గం అంతా ఇంత కాదు. కాబట్టి దీనికి సరైన తీర్పు ఆంధ్ర ప్రజలు ఓటుతోనే చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వాగ్దానానికి ప్రతిఫలంగా అధపాతాళానికి తొక్కి చూపిస్తాను నేనంటే ఏంటో అన్నాడు. అలాగే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆంధ్ర ప్రజలు నిజంగా అద్భుతమైన తీర్పునిచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జైజేలు కొట్టారు. సో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ మినిస్టర్ తీసుకోమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండమని చెప్పి అడిగినప్పటికీ కూడా ఆయనకి ఎంతో మక్కువ, సేవ చేయాలనే దృక్పథంతో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మరియు ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ తీసుకుని ఆయనకి ఏదైతే ప్రాణహితంగా భావిస్తారో అలాగే గిరిజన ప్రజలకి కానీ ఈ గ్రామ ప్రజల్లో యాక్చువల్గా మనకి శ్రీ గాంధీజీ గారి కళల కన్నా గ్రామీణాభివృద్ధిని ఆయన నిజ జీవితంలో చేసి చూపిస్తున్నారు. అభివృద్ధి అనేది ఒక రోడ్లు వేయడం, డ్రైనింగ్ చేయడం, నెక్స్ట్ అక్కడ ఉన్న పాఠశాలని, విద్య, వైద్య సదుపాయాలని అత్యాధునిక పరిస్థితులతో అభివృద్ధి చేసి చూపించారు. ఇంతవరకు ఆయన చేసిన కార్యక్రమాలకి మహోన్నతమైన అభ్యున్నతికి కూడా ప్రజలు జేజేలు పలుకుతున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మనం ఎప్పుడు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇంతవరకు మనకి ఈ మన్యం ప్రాంతాల్లో కానీ ఈ అటవీ ప్రాంతంలో కానీ ఏ రోజుని పోలేదు. ఆయన ఎలక్షన్కు ముందు వెళ్ళారు, ఎలక్షన్ తర్వాత కూడా వెళ్ళారు. ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ముందు ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చడానికి తన వంతు 100% కృషి చేసి మన రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశ అభివృద్ధికి కూడా ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అటు అక్కడ బీజేపీ మనకి మోడీ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం, దేశం ఇంకా ముందుకు అభివృద్ధి చెందుతుందని, ఈ 4 సంవత్సరాలు కూడా సస్యశ్యామలంగా ఎదుగుతుందని, మళ్ళీ ఈ యొక్క రాక్షస పాలన మళ్ళీ ఆంధ్ర ప్రజలు కోరుకోవట్లేదు అని చెప్పి మళ్ళీ మనం నిరూపించుకోవాలని, ఈ సుపరిపాలన 25-20 సంవత్సరాలు కాదు ఇంకా ఎన్ని సంవత్సరాలైనా సాగాలని కూడా మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనికి గాను ఈరోజు చేసుకున్న ఈ పండగనే ఆంధ్ర ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో అన్ని ప్రాంతాల్లోనూ చేసుకుంటున్నారు. దీనికి ఏకైక కారణం మన పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్.